ఇన్వైట్ చేద్దామా ఫ్రెండ్స్? ఓకే, అందరు గట్టిగా మన చెప్పండితో సార్ ఇన్వైట్ చేద్దాం. గ్రేట్ లీడర్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. అశోక్ సార్, క్రౌన్ డైరెక్టర్, ప్లీజ్ కమ్ టు ద డయాస్ సార్. Thank you. Thank you, sir. Yes, good morning, friends. Good morning. Are you excited? Yes. Yeah. So, ఇట్లా మీరు రావడానికి నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో మీ అందరిని ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారండి? న్యూ. సూపర్ సూపర్ సార్. సో మేడం మీకు కనపడుతుంది ఇక్కడ రండి, ఇక్కడ చైర్స్ ఉన్నాయి, సెంటర్లోకి రండి. కొత్త వాళ్ళు కదా, మనకు చెప్పేది క్లియర్గా ఉండాలి. ఎస్, అందరు కనపడుతుందా సార్ బోర్డ్? ఓకే కదా? ఎస్, ఓకే. ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తున్నానండి. సో మీకు ఈ రోజు అయితే ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఇక్కడికి, సో మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే ఆపర్చునిటీ వచ్చేసి 100% మన యొక్క లైఫ్ చేంజింగ్ చేసుకునే ఒక గొప్ప ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ మొదలు పెట్టే ముందు ఒక విషయం గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారండి? వర్క్ 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 మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు అందరు వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో వై, ఎందుకు చేస్తాం మనం వర్క్ అనేది? సార్ డబ్బు గురించి. అంటే ఎవరైనా సరే లేచిన మొదలు పడుకునే వరకు వాళ్ళు డబ్బు కోసం, సంపాదించడం కోసమే ఏదో ఒక పని అయితే చేస్తారు. ఒకవేళ డబ్బు లేకుండా ఆ పని చేయాల్సి వస్తే చేయగలుగుతారా? డబ్బు అయితే రాదు, చేయలేదు. అంటే డబ్బు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనీ సంపాదించడం కోసం పని చేస్తారు. సో ఎందుకు మనీ? ఎందుకు మనకి ఏం అవసరం మనీ? సో మనీతో మనం ఏం చేస్తాం? మనీ అయితే మన దగ్గరకు వచ్చింది. సో మనకి ఎందుకు ఆ మనీ అవసరం అంటే మన యొక్క డ్రీమ్స్, మన జీవితం ముందుకెళ్ళాలి అన్నా, మనం బ్రతకాలి అన్నా మనకు మనీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనీతోని కొన్ని నిత్యావసరాలు ఉంటాయి, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఎంతమందికి డ్రీమ్స్ ఉన్నాయండి? డ్రీమ్స్. సో డ్రీమ్స్ మీన్స్ ఏంటంటే మనం పడుకునేటప్పుడు వచ్చేటి కళలు, పడుకున్నప్పుడు వచ్చేటి. సో నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఈ హీరోని కలిసాను, లేకపోతే ఆ కార్లో తిరిగాను అనేది కళలు. సో నిజ జీవితంలో అలాంటి కళలు నెరవేర్చుకునేటివే డ్రీమ్స్ అనమాట. సో అంటే మన డ్రీమ్స్ మనల్ని నిద్రపోనివ్వు. ఓకే, సో అలాంటి వాటినే మన డ్రీమ్స్ అంటాం. సో కామన్ గా మనం తీసుకుందాం, ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. కొంతమందికి మనసులో ఉంటాయి, కొంతమందికి అవి సాధిస్తారు. సో సాధించాలి అంటే ఏదో ఒక ఆపర్చునిటీ అయితే కావాలి. సో అలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ చెప్తున్నాను. జస్ట్ 1 to 2 years మనం ఇక్కడ నేను చూపించే కాన్సెప్ట్ లో 1 to 2 years కనుక మీరు సీరియస్ గా వర్క్ చేసుకోగలిగితే 100% మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. మీ లైఫ్ అనేది ఆటోమేటిక్ గా 3 జనరేషన్లకు సెట్ చేసుకోవచ్చు, 3 తరాలకి. సో అంత అద్భుతమైన ఆపర్చునిటీ. సో మొదలు పెట్టే ముందు నేను కొన్ని డ్రీమ్స్ గురించి రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో కామన్ గా ప్రతి ఒక్కరికి ఉండే డ్రీమ్స్ ఏముంటాయి? ఒకటి చెప్పండి. కామన్ గా ప్రతి ఒక్కరికి ఉండే డ్రీమ్ సార్, హౌస్. ప్రతి ఒక్కరికి ఉండే డ్రీమ్ అనమాట. హౌస్ కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంది. ఇది సొంత ఇంటి కళ అనమాట. సో దీనికి ముందు మనము లగ్జరీ అని మెయింటైన్ చేసాం అనుకోండి, అది డ్రీమ్, చాలా పెద్ద డ్రీమ్. మామూలు ఒక పెంకుటిల్లు ఉండొచ్చు, ఒక చిన్న స్లాబ్ ఉండొచ్చు, కానీ లగ్జరీ హౌస్ అంటే ఏంటంటే నాకు అన్ని అందులోనే సమకూరాలి. సో అది లగ్జరీ హౌస్. సో లగ్జరీ హౌస్ ఉంది. ఈ లగ్జరీ హౌస్ ఉన్న వ్యక్తి మామూలుగా సైకిల్ మీద వెళ్తే బాగుంటుందా, బైక్ మీద వెళ్తే బాగుంటుందా, కార్లో వెళ్తే బాగుంటుందా? కార్లోనే. లగ్జరీ హౌస్ ఉంది, బైక్ మీద వెళ్తే చూడడానికి అంత బాగుంటుంది. సో కార్ ఉంటే అతని యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. కార్. సో కార్ లో కూడా డిఫరెంట్ కార్ ఉన్నాయి. నానో కార్ తీసుకుంటే 1 lakh 2 lakhs లో వచ్చేస్తారు, కానీ అది సేఫ్టీ లేదు. సో అందులో కూడా లగ్జరీ. సో మెయింటైన్ చేస్తే ఇక్కడ లగ్జరీ కార్ ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, దట్ ఈస్ లగ్జరీ కార్ అన్నమాట. సో లగ్జరీ హౌస్ వచ్చింది, లగ్జరీ కార్ వచ్చింది. సో పిల్లల్ని మనం ఎక్కడ చదివించాలి? గవర్నమెంట్ స్కూల్స్, నార్మల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్. ఎక్కడ చదివిస్తే వాళ్ళు లైఫ్ అనేది బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నారు. సో అందరికి కామన్ గా ఉండేది ఏంటంటే నా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి ఒక్కరు చదివారట. సో నెక్స్ట్ వచ్చేసి లేడీస్. సో మేడం మీరు చెప్పండి, మీకుండే డ్రీమ్ చెప్పండి మేడం. బంగారం కొనాలని ఉందా? లేడీస్ అందరు ఉంటారు కదా.
ఈ రోజు కొనగలిగే సిచ్యువేషన్ లో ఉందా బంగారం? 50 నుంచి 60,000 రూపాయలు తులంకి అంటే ఎంతమంది కొనగలుగుతారండి బంగారం? ఒక తులం కొంటే గొప్ప. మన ఇంట్లో మన ఆడపిల్ల ఉంది అనుకుంటే ఆమె కోసం మనం సేవింగ్ చేస్తూ ఉంటాం. కొద్దిగా సేవింగ్ చేస్తూ తన పెళ్లికి వచ్చేసరికి కొద్దిగా జమ చేస్తాం, అంతే కదా? సో ఒకటేసారి బల్క్ లో కొనేంత మంది కెపాసిటీ ఉందా? లేదు. అంటే లేడీస్కి వచ్చేస్తే గోల్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా వాటిని అనుభవించేది ఎవరు? మనమేనా? సో మరి అనుభవించాలి అంటే మన దగ్గర ఏముండాలి? ముఖ్యమైనది టైం అండ్ హెల్త్. అంటే మన దగ్గర టైం ఉండాలి అండ్ హెల్త్ అంటే ఆరోగ్యం సహకరించాలి అండ్ టైం కూడా ఉండాలి. నేను 60 సంవత్సరాలలో నా దగ్గర డబ్బులు అయితే బాగున్నాయి, బీపీ షుగర్ థైరాయిడ్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, నేను ఏం తినగలుగుతా, ఏం చేయగలుగుతా? లేదు కదా. రెండోది, సరే ఈ టైంలో నేను బాగా కష్టపడుతున్నా, డబ్బులు వస్తున్నాయి, కానీ ఆ డబ్బులను అనుభవించాలంటే నా దగ్గర టైం లేదు. అంటే నేను బిజినెస్ లో బాగా బిజీ ఉన్నా, జాబ్ లో నాకు టైం లేదు. సో ఇక్కడ టైం అనేది కూడా ఇంపార్టెంట్, హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇలా మనం రాసుకుంటూ పోతే ప్రతిదీ, ఒక బ్రాండెడ్ వాచ్ కావచ్చు, ఒక ఐఫోన్ కావచ్చు, ఇంకేదైనా సరే, మోపెట్ కూడా మనకు 5 లక్షలలో కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ మన యొక్క డ్రీమ్స్. సో ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలంటేనే కదా మనం పని చేసేది. ఎస్ సార్, నాకు ఒకసారి రెస్పాన్స్ ఇవ్వండి, ఇంకొద్దిగా మంచిగా అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా లేదా నాకు కూడా తెలియాలి కదా. ఎస్, ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసము మనకున్న 24 గంటల్లో ఎక్కడో ఒక చోట పని చేస్తాం. దట్ ఈస్ వర్క్. అంటే ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే మనము ఎక్కడో ఒక చోట వర్క్ చేయాల్సిందే. సో ఈ వర్క్ చేసినందుకు మనకి ఏమొస్తుంది? మనీ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. సో ఎంతమంది రిచ్ అయ్యారు మీరు చేస్తున్న వర్క్ లో? ఈ రోజు కనుక చూసుకుంటే ఎంతమంది రిచ్ పీపుల్స్ అయ్యారు? ఒక్కసారి చేయలేపట్టండి రిచ్ పీపుల్స్ అయిన వాళ్ళు. డబ్బుతో ప్రాబ్లం లేదనుకుంటే నో, ఓకే, పని చేస్తున్నారు, ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, హ్యాపీ, మీ మటుకు మీరు హ్యాపీ, ఎందుకంటే ఉన్న దాంట్లో సర్దుకుపోతున్నాం, మనము హ్యాపీ, లైఫ్ బాగుంటుంది అనుకోండి. సరే సార్, ఇప్పుడు వర్క్ చేస్తున్నాం, మన ఫ్యామిలీని చాలా మెయింటైన్ చేస్తున్నాం, చాలా బాగా. సరే, ఈ పని ఏదైనా సిచ్యువేషన్ లో ఆగిపోతే, ఏదైనా కారణం కావచ్చు, నా హెల్త్ సపోర్ట్ చేయకపోవచ్చు, రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా మేజర్ యాక్సిడెంట్ కావచ్చు, నేను పని చేయలేని సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మీకు వచ్చే మనీ మీకు రెగ్యులర్ గా ఇంట్లోకి వస్తుందా? 100% రాదు. సో మీ ఇంట్లోకి మీరు చేసే పని ద్వారా సెక్యూరిటీ అనేది లేదు. అర్థమవుతుంది కదా? సెక్యూరిటీ లేదు. ఎవరికన్నా ఉందా? సో దానికోసం మనం సెక్యూరిటీ కోసం ఏం చేస్తాం? పాలసీలు చేస్తాం. మరి పాలసీలలో ఎన్ని సంవత్సరాలు కట్టాలి సార్? ఒక 15-16 సంవత్సరాలు కట్టాలి. సో 15-16 సంవత్సరాలు కడితే అప్పుడు వస్తుంది మనకి, ఇది మన అమౌంట్ మనకు వస్తుంది. మధ్యలో ఏమైనా జరిగితే సమ్ అమౌంట్ వస్తుంది. సో సంబంధించి ₹1,00,000 చేస్తున్నామా, లేదా 1,00,000, ₹2 లక్షలకు చేస్తాం. మనం చిన్న అమౌంట్ చేస్తున్నాం. చిన్న అమౌంట్ మన లైఫ్ ని సెట్ చేయలేదు. ₹1,00,000 చేయాలి. నా వాల్యూ ఎంత? నేను నెలకు 10,000 సంపాదిస్తున్నాను అంటే నేను 60 సంవత్సరాలకు సంపాదించేంత అమౌంట్ ఏదైతే ఉందో దానికి సమష్యూట్ చేయాలి. సో ₹1,00,000 ₹2,00,000 చేయాలి. 1,00,000 ₹2,00,000 చేస్తే మనం డబ్బులు ఎక్కువ కట్టాలి. డబ్బులు ఎక్కువ కట్టాలంటే మన పని పెరగాలి. సో డబ్బులు లేవు కాబట్టి మనం తక్కువ కట్టాలి. సో సెక్యూరిటీ లేదు అండ్ మనీ లేదు అండ్ టైం అన్నా ఉందా అంటే మీ దగ్గర 24 గంటల సమయం ఉంది. 24 గంటల సమయం. సో ఎవరన్నా సరే మీకు ఫోన్ చేసి అరే మనం ఇక్కడికి వెళ్తాము అని చెప్పేసి ఎక్కడన్నా అడిగారు అనుకోండి, మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నాకు జాబ్ లో కుదరదు, నా దగ్గర టైం లేదు అంటారా లేదా? ఎస్, ఇవన్నీ మన ప్రాబ్లమ్సే కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పెట్టుకొని మన డ్రీమ్స్ ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం? అవుతాయా? క్లియర్ గా నేను చెప్పేది అర్థమవుతుంది కదా. సో నేను ఒక ఆపర్చునిటీ చెప్తానండి. జస్ట్ 2 అవర్స్ ఫస్ట్ 1 ఇయర్, 1 సంవత్సరం పాటు 2 గంటల చొప్పున ఒక 1 ఇయర్ పాటు మీరు పార్ట్ టైం గా పని చేయగలిగితే 1 lakh మీరు చేస్తున్న పనిని వదులుకోకుండా ఇక్కడ సీరియస్ గా ఒక ప్రొఫెషనల్ గా చేయగలిగితే మీరు ₹1,00,000 సంపాదించే ఒక అద్భుతమైన అవకాశం నా దగ్గర ఉంది. ఎంతమంది చేయడానికి అడుగుతారు? సో ఇలాంటి అవకాశంలో ఎలాంటి డబ్బులు పెట్టకుండా ఈ అవకాశం వస్తుంది. ఓకే, హ్యాపీయా? తీసుకోవచ్చా లేదా? ఇలాంటి ఒక అవకాశం ఉంది అంటే. సో ఈ అవకాశం ద్వారా ఈ రోజు ఎంతో మంది లక్షాధికారులు అయ్యారండి. సో మీరు చేస్తున్న పని చేసుకుంటూ అద్భుతమైన అవకాశాన్ని మనం తీసుకొని చేద్దాం. సో అవకాశాన్ని మనం ఏమంటామంటే కన్సూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. కన్సూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఇక్కడ ఎంతమంది డైలీ మార్నింగ్ పన్ను తోముతారు? అందరూ తోముతారు. సో పన్ను తోమేటప్పుడు వేపులతో తోమే వాళ్ళు ఎంతమంది? పేస్ట్ తో తోమే వాళ్ళు ఎంతమంది? వేపులతో ఎంతమంది తోముతారు సార్? వేపుల మంచిది మనకి.
ఓకే, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇంతమంది స్ట్రెంత్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో పేస్ట్తో తోమే వాళ్ళు అందరు ఉన్నారు. అంటే సంఖ్య ఎక్కడ ఉంది? పేస్ట్కి అలవాటు పడిపోయినాం. ఒకప్పుడు వేపుల్ల, అంతే కదా. సో ఇక్కడ చూస్తే వేపుల్లతో మనం తోమట్లేదు. లేదు, పిండి అలాంటిది పెట్టి స్నానం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, సోప్ యూజ్ చేసేవాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే అందరూ సోప్ యూజ్ చేస్తున్నారు, అందరూ పేస్ట్ యూజ్ చేస్తున్నారు, షాంపూ వాడుతున్నారు. ఈ ప్రోడక్ట్ మీకు ఎవరో చెప్తే కొనుక్కోవట్లేదు, అది మీకు నిత్యం అవసరం ఉన్న వస్తువు కాబట్టి మీరు వాడుతున్నారు. మరి ఇదే వస్తువు మీరు బయట వాడటం వల్ల ఏదైనా 1 రూపీ బెనిఫిట్ అయినా మీకు వచ్చిందా? రాలేదు. ఇంతవరకు 1 రూపాయి కూడా రాలేదు కదా. సో ఇవే ప్రోడక్ట్ ని మీరు మార్చుకుంటే 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు అన్నప్పుడు మీరు మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు. లేదు అనుకుంటే ఈ కంపెనీలకు మీరు స్టాండర్డ్ గా ఏమంటారు, అడాప్ట్ అయిపోయారు. దాన్ని ఏమంటారు, వ్యసనం అని అంటారు కదా తెలుగులో. అంటే దానికే నేను అయిపోయాను సార్. కొంతమందికి అడిగినప్పుడు ఏంటంటే నేను కోల్గేట్ తో పుట్టాను సార్ అంటారు. పుట్టారు ఎవరైనా? మనం పుట్టాక కోల్గేట్ మన లైఫ్ లోకి వచ్చింది. సో నేను ఇలాంటి ఒక చిన్న చిన్న ప్రోడక్ట్స్, డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ మన ఇంట్లోకి మార్చుకోవడం ద్వారా, బ్రాండ్ చేంజ్ చేయడం ద్వారా మీరు నిజంగా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. అదే మనకు ఎంపవరింగ్ అనమాట. కన్జ్యూమర్ గా మీరు వాడే వస్తువుల్ని ఎంపవర్ చేసుకుంటారు. ఎంపవరింగ్, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటారు. అలాంటి ఒక అద్భుతమైన, నేను ఇస్తున్నది అవకాశం మాత్రమే, నేను ఎక్కడ కూడా డబ్బులు పెట్టమనట్లేదు. సో అందరు కన్జ్యూమర్సే కదా. సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. జస్ట్ ఇక్కడ 2 hours 1 year కమిట్మెంట్ అంతే. సో ఎలా ఫుల్ఫిల్ అవుతుంది? సో చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ లో మీకు ఒక పేస్ట్ కావాలి అంటే మీరు ఒక కన్జ్యూమర్ ఇక్కడ ఉన్నారు, మీకు ఒక పేస్ట్ అవసరం ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు? కిరాణం షాప్, సూపర్ మార్కెట్, మాల్స్ ఉంటే మాల్స్, డిమార్ట్స్ అలా ఉంటాయి. అంటే వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ సరౌండింగ్ ఏముంటుంది. సో రెగ్యులర్ గా ఉండేది అయితే మనకు రీటైల్ షాప్స్ ఉంటాయి. రీటైల్ షాప్ లో వెళ్ళి కొనుక్కుంటారు. అతను మీకోసం తయారు చేసి ఇస్తాడు ఆ ప్రోడక్ట్. తయారు చేసేవాడు తను ఇంకొక వ్యక్తి దగ్గరికి తీసుకురావాలి. అతన్ని ఏమంటామంటే మనం హోల్సేల్ అంటాం. ఈ హోల్సేల్ దగ్గర అయినా తయారవుతుందా? తనకి ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రోడక్ట్ అనేది సప్లై చేస్తాడు. మరి ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తయారవుతుందంటే తన దగ్గరికి ఎట్లా వస్తుంది? ఒక C&F ఏజెంట్ ఉంటాడు, ఇతని దగ్గరికి కంపెనీ నుంచి వస్తుంది. సో ఇది ప్రాసెస్. ఇక్కడ కస్టమర్ గా మనం ఉన్నాము, కంపెనీ ఇక్కడ ఉంది. సో కంపెనీలో తయారైన వస్తువు మన దగ్గర రావాలంటే మధ్యలో వీళ్ళందరూ చేసే పనినే మనం బిజినెస్ అంటాం. ఓకే, బిజినెస్. సో ఈ బిజినెస్ లో 1,00,000 రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో చూద్దాం, మార్కెట్ లో ఒక వస్తువు వచ్చేసి 40 రూపాయలు తయారైంది అనుకోండి, మీరెంత కొంటున్నారు? 40 రూపాయలకి కొంటారు? 40 రూపాయలకు కొనరు. ఎంత అవుతుందంటే ఇక్కడ నుంచి మన కస్టమర్కి వచ్చేసరికి అది 100 రూపాయలు అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఒక 5 రూపీస్, వీళ్ళకి 5 రూపీస్, వీళ్ళకి 5 రూపీస్, అది ప్రాఫిట్ రూపంలో పెరుగుతూ ఉంటారు. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇంకొకటి ఉందండి, ఇక్కడ లక్స్ సబ్ ఉంది. మరి ఎట్లా తెలుస్తుంది మనకు లక్స్ సబ్ ఉంది అనేది? కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది మార్కెట్, ఎట్లా తెలుస్తుంది? మనకి ఏదో ఒక సెలబ్రిటీ వచ్చేసి ప్రమోట్ చేస్తారు. మీరు థమ్స్ అప్ తీసుకోండి, మహేష్ బాబు చెప్తాడు. లక్స్ తీసుకోండి, ఐశ్వర్య రాయ్ చెప్తుంది. ఏదైనా నవరత్న ఆయిల్ తీసుకోండి, ఎన్టీఆర్ వచ్చి చెప్తాడు. అంతే కదా. గడి సర్ఫ్ తీసుకుంటే నాగార్జున వచ్చి చెప్తాడు. సో నాగార్జున ఏమంటాడంటే ఫస్ట్ వాడండి, తర్వాతనే నమ్మండి. అంటే అదేనా కొటేషన్? ఫస్ట్ వాడి చూడండి అని చెప్పేసి అంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లో ఏదైతే చెప్తున్నారో వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళ సెలబ్రిటీ. సో ఈ టోటల్ ప్రాసెస్ ఏమంటారంటే మనం ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. ట్రెడిషనల్ మార్కెట్. ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ లో చెప్పే ఏ ఒక్క ప్రకటన అయినా సరే అది నిజాయితీగా వాళ్ళు చేయరు, కానీ చెప్తారు. ఎస్ ఆర్ నో? గడి సార్ వాళ్ళ ఇంట్లో నాగార్జున వాడతాడా? థమ్స్ అప్ మహేష్ బాబు తాగుతాడా? తాగరు, కానీ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక సెలబ్రిటీ, వాళ్ళు చెప్తే చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ టోటల్ గా మనకు ట్రెడిషనల్ మార్కెట్ అంటున్నాము. ఇందులో ఈ టోటల్ మార్కెట్ మధ్యలో 60% అమౌంట్ ఏదైతే ఉందో అది వీళ్ళకి అమౌంట్ అంటే ప్రాఫిట్ రూపంలో అండ్ కమిషన్ రూపంలో వాళ్ళకి షేర్ అవుతుంది. సో ఈ 60% ఎవరిది? కస్టమర్ మనమే కదా. 40 రూపాయల వస్తువు మనం 100 రూపాయలు పెట్టి కొంటా ఉన్నాం. సో 60 రూపాయలు మన జేబు నుంచి పోతుంది. సో మనం ఇక్కడ 100 రూపాయలు పెడుతున్నామంటే ఈ 100 రూపాయలు ఎక్కడికి వెళ్ళి సంపాదిస్తున్నాం? మనం జాబ్ చేస్తున్నాం, సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో చేస్తున్నాము. 30 రోజులు కష్టపడి ఆ సంపాదించిన డబ్బులలో కొంత ఇక్కడ ఖర్చు పెడితే అందులో 60% అమౌంట్ మీ మధ్యలో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మీ జేబు నుంచి తెలియకుండా పోతున్నాయి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు గుంజుకోవట్లేదు. వాళ్ళు ఒక బిజినెస్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ రూపంలో వెళ్తుంది. కానీ మీకు లాభమా నష్టమా? అది ఈ 60% అమౌంట్ మధ్యలో పోవడం వల్ల నష్టమే కదా. సో మరి ఇది నష్టం అని తెలిసి మీరు డైరెక్ట్ గా వెళ్ళి కంపెనీ దగ్గర కొందామంటే అవకాశం ఉందా? అవకాశం లేదు. లక్స్ కంపెనీ ఢిల్లీలో ఉంది, మనం ఢిల్లీకి వెళ్ళగలుగుతామా? వెళ్ళాం.
ఢిల్లీకి వెళ్ళి మనం ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి లక్ష సభ్యు ఇవ్వండి అంటే ఇస్తాడా? కంపెనీ ఇవ్వదు. అక్కడ అవకాశం లేదు, మనం కూడా వెళ్ళదు. సో ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ గురించి చెప్తున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనం కస్టమర్గా మనం ఇక్కడ ఉన్నాము అండ్ ఒక కంపెనీ ఉంటుంది, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో ఇక్కడ తయారైన ప్రోడక్ట్ నేరుగా మీ చోటికి మీరు ఉన్న ఇంటికే మీకు ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా మనకు అది డైరెక్ట్ సెల్లింగ్ గా మారింది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కంపెనీ దగ్గర. ఇలా కంపెనీ దగ్గర కొనుక్కోవడం ద్వారా కంపెనీ మీకు ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి పంపిస్తుంది, మీ యొక్క టౌన్ లో మీకు కొన్ని స్టోర్స్ అనేది పెడుతుంది. సో ఈ స్టోర్స్ ద్వారా ఇచ్చినప్పుడు ఇక్కడ మధ్యలో 60% అమౌంట్ ఏదైతే ఉందో, ఇక్కడ మిడిల్ మ్యాన్స్కి వెళ్ళే అమౌంట్ ఏదైతే ఉందో దానిని మనకు ప్రాఫిట్ రూపంలో ఒక బిజినెస్ రూపంలో కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. ఒక క్లియరా డైరెక్ట్ సెల్లింగ్ అంటే? సో ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ లో కొన్ని వేల లక్షల కంపెనీలు ఉన్నాయి. అందులో మనం మాట్లాడుకోబోయే కంపెనీ వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో ఈ కంపెనీ వచ్చేసి ఇండియన్ కంపెనీ. సో ఇండియాలో స్టార్ట్ అయ్యి ఈ రోజు సక్సెస్ఫుల్ గా చాలా మందికి ఉపాధి కల్పిస్తూ జాబ్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ సరిగా నడవని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక గొప్ప అవకాశం ఇస్తా ఉంది ఈ కంపెనీ. సో ఫాస్ట్ గా గ్రో అవుతుంది. సో కంపెనీ గురించి చెప్పాలి అనుకుంటే మనకు కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ అన్నారు కాబట్టి వెస్టీజ్ మార్కెటింగ్ గురించి మనం తెలుసుకుందాం. సో కంపెనీ మనకు 2004లో స్టార్ట్ అయిందండి కంపెనీ. సో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కంపెనీ దగ్గర 2 ప్రోడక్ట్లు మాత్రమే ఉండే. ఈ 2 ప్రోడక్ట్లతో ఒక 6 మందికి డిస్ట్రిబ్యూటర్ గా అవకాశం ఇచ్చి 5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తీసుకొచ్చింది, 5 crores ఫస్ట్ ఇయర్. అలా కంపెనీ జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి 2021 వచ్చేసరికి కంపెనీ సక్సెస్ఫుల్ గా 17 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ 17 సంవత్సరాలలో కంపెనీ దగ్గర వచ్చేసి 350+ ప్రొడక్ట్స్ ఈ రోజు అవైలబుల్ గా ఉన్నాయి. 350 రకాల డిఫరెంట్ కేటగిరీస్ లలో మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో 2,50,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు. అండ్ 5 కోట్ల టర్న్ ఓవర్ తీసుకుంటే ఈ రోజు కనుక 3,000 కోట్ల టర్న్ ఓవర్ తో ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతా ఉంది. సో ఇండియాలో వచ్చేసి నెంబర్ 1 పొజిషన్ లో ఉంది అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా బిజినెస్ డెవలప్ చేస్తా ఉంది. అలా చూసుకుంటే ఒకటి బెహరీన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, గానా, కువైట్, ఫిలిప్పీన్స్ అండ్ దుబాయ్, మనకు ఇన్ని దేశాలకు కంపెనీ విస్తరించింది. ఇలా గ్లోబల్ గా చూసుకుంటే మన కంపెనీ యొక్క ర్యాంకింగ్ వచ్చేసి 36వ ర్యాంక్ లో కొనసాగుతుంది. ప్రపంచంలో మన కంపెనీ ఇండియా నుంచి బయట దేశంలో పనిచేస్తూ టాప్ 100 లో ఉన్న ఏకైక కంపెనీ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇలాంటి కంపెనీ మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది, మీకు ఇక్కడ వర్క్ చేసుకునే అవకాశం ఇస్తుంది. మీరు పార్ట్ టైం గా ఫుల్ టైం ఏదైనా సరే. సో ఏంటి ఆ అవకాశం కంపెనీ ఎట్లా ఇస్తుందంటే మీకు ఇక్కడ ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఐడి ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ గా ఇంటర్నేషనల్ ఐడి ప్రపంచవ్యాప్తంగా చేసుకోవచ్చు. మనం ఈ రోజు బయట మార్కెట్ లో ఏదైనా డిస్ట్రిబ్యూటర్ గా డీలర్షిప్ తీసుకోవాలంటే ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టాలా లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ కి? ఈ ప్రోడక్ట్ అనేది ఒక ఏరియాకి మాత్రమే మనకు ఉంటుంది, కానీ దేశం మొత్తం మీద ఇవ్వరు కదా. కానీ ఇక్కడ కంపెనీ 8 దేశాలలో వర్క్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తుంది ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ గా. సో మీరు చేయాల్సిన పని ఏంటి అనుకుంటే ఈ కంపెనీలో ఉన్న ఈ 350 రకాల ప్రోడక్ట్లని మీరు మీ ఇంటికి వాడుకుంటూ, అందులో మీకు ఏ ప్రోడక్ట్ అవసరం ఉంటే ఆ ప్రోడక్ట్ మీరు వాడుకుంటూ ఆ ప్రోడక్ట్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ని మీరు షేర్ చేయడం, అంటే ఎదుటి వ్యక్తికి చెప్పడం, అది మన యొక్క వర్క్. ఈ రోజు బిజినెస్ ఎలా ఉన్నాయంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే ఇన్ఫర్మేషన్ ఒక ప్రోడక్ట్ గురించి మనం యూట్యూబ్ లో చెప్పామనుకోండి, ఆ ప్రోడక్ట్ ఆ వివరణ చూసి కొన్ని వేల మంది ఆ ప్రోడక్ట్ కొంటా ఉన్నారు. సో చెప్పే వ్యక్తికి డబ్బులు వస్తాయా లేదా? యూట్యూబ్ లో 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ అని చెప్పేసి మనకు అక్కడ కింద నెంబర్స్ కనబడతాయి. ఎంత మంది ఆ యొక్క వీడియోని చూస్తే అంత మంది నుంచి అతనికి డబ్బులు అనేది రావడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, అంటే ఒక ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్. నేను ఒక మొబైల్ కొనాలనుకున్నాను, ఫస్ట్ ఆ మొబైల్ ఎలా ఉంది, దాని యొక్క ఫీచర్స్ ఏంటి అని నేను ఫస్ట్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసి నేను ప్రోడక్ట్ బాగుందనుకో కొనుక్కుంటాను. అలాగా ఇక్కడ కూడా ఏంటి అంటే మన కంపెనీ నా ప్రోడక్ట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేయండి. యూజ్ చేస్తే ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ మీకు వస్తాయి. బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుస్తాయి, ప్రోడక్ట్ ఎంత బాగుంటుంది అనేది మీకు ఒక పర్సనల్ గా ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ప్రోడక్ట్స్ తోని మీరు బయటకు వెళ్ళి బిజినెస్ చేస్తారు. సో షేర్, యూజ్ అండ్ షేర్
ఈ 2 పనులు మనం చేయగలిగితే ఇక్కడ నుంచి మినిమం ₹1,00,000 గ్యారంటీ. సో చూద్దాం ఎట్లా వస్తుంది. సో యూజ్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేస్తే ఇక్కడ మీకు డిస్కౌంట్ రూపంలో ఫస్ట్ వన్ వచ్చేసి కంపెనీ ఎంఆర్పి మీద మీకు 10 to 20%, 10 నుంచి 20% మీకు డిస్కౌంట్ వస్తుందండి. 10 to 20%. మనం యావరేజ్ గా తీసుకున్నా ఇక్కడ 15%, 100% వస్తుంది అనమాట. 15% గ్యారెంటీ. సో బయట మార్కెట్ లో మనం తీసుకుంటే మనకు డిస్కౌంట్ వస్తుందా? రాదు. వచ్చిన 1 to 2% అంతే. కానీ 15% వరకు ఇస్తారా? ఇవ్వరు. అండ్ రెండవది వచ్చేసి ఆఫర్ వచ్చేసి మీకు 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారండి. బయట మనం ప్రోడక్ట్ కొన్నప్పుడు ఏదైనా ప్రోడక్ట్ మనకు ఫ్రీగా ఇస్తారా? దసరా దీపావళికి ఏదైనా ఆఫర్స్ పెడతారా? పెట్టరు. దాని మీద ఏదైనా బై 1 get 1 ఉందంటే ఆ టైంలో వస్తుంది, కానీ రెగ్యులర్గా అయితే రాదు. సో ఇక్కడ మనకు 10% మినిమం గ్యారంటీ ఫ్రీ వస్తుంది. బయట మార్కెట్లో ఎలాంటి ఫ్రీ ప్రోడక్ట్ అనేది రాదు. అండ్ మూడవది వచ్చేసి క్యాష్ బ్యాక్. తిరిగి మీ అకౌంట్ లోకి డబ్బులు కూడా డిపాజిట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఇన్ని రోజుల నుంచి మీ అకౌంట్ లో ₹1 డిపాజిట్ అయిందా మీరు కొనే ప్రోడక్ట్ వల్ల? అవ్వలేదు కదా. ఇక్కడ మన కంపెనీలో కొనే ప్రోడక్ట్ వచ్చేసి 5% నుంచి 11% వరకు మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ మీకు 10వ తారీఖు నాడు మీ అకౌంట్ లోకి డిపాజిట్ చేస్తాం. బయట మనకు ఈ అవకాశం అనేది లేదు. అండ్ 4వది కనుక చూసుకుంటే స్పెషల్ కన్సిస్టెన్సీ బెనిఫిట్. ఇప్పుడు ఈ మంత్ మనం ప్రోడక్ట్ కొనుక్కున్నాము, నెక్స్ట్ మంత్ ప్రోడక్ట్ కొనుక్కున్నాము, అలా సంవత్సరం పొడుగుతో కొన్నాము, 10 ఏళ్ళు కొన్నాము. ఏదైనా ఒక్క నెల మనకు ప్రోడక్ట్ ఫ్రీగా ఇచ్చాడండి మనం కొనే షాప్ అతను? ఇచ్చాడా? ఎవరు ఇవ్వలేదు. కానీ నేను చూపించే మార్కెట్లో కనుక మీరు ప్రోడక్ట్ కొనుక్కుంటే ప్రతి 4 నెలలకి ఒకసారి మీకు కంప్లీట్ గా ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. సో ప్రోడక్ట్ మనం తీసుకోవాలి అంటే మనము కొనాల్సిన అమౌంట్ వచ్చేసి ₹3,500 మనము 4 నెలలు కొనుక్కుంటే ఇక్కడ ₹2,500 ప్రోడక్ట్ 1 మంత్ మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బాగుందా లేదా? 2,500 ప్రోడక్ట్ అంటే ₹625 ప్రోడక్ట్, ₹625 ప్రోడక్ట్ నాకు ప్రతి నెల ఫ్రీగా వచ్చినట్టే. 4 నెలలు మనం కంటిన్యూగా కొట్టి. సో బయట మార్కెట్ లో ఈ యొక్క అవకాశం కూడా లేదు. సో మీరు కంప్లీట్ గా కనుక మీరు ఇక్కడ మీకు వచ్చిన బెనిఫిట్ కనుక లెక్కేస్తే టోటల్ గా చూసుకుంటే ఇక్కడ 50% బెనిఫిట్ అనేది కంపెనీ వాడుకున్నందుకే ఇస్తా ఉంది. సో ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని మీరు 50% బెనిఫిట్ తో మీరు వాడుకోవచ్చు. అండ్ బయట మార్కెట్ లో మనకు ఎలాంటిది లేదు. సో మనం ఎక్కడ కొంటున్నాం? బయట మార్కెట్ లో కొంటున్నాం. ఈ రోజు వరకు తెలియదు కాబట్టి ఈ రోజు తెలిసింది. సో ఇక్కడ కొందామా ఇక్కడ కొందామా? ఎక్కడ కొనొచ్చు? ఇక్కడ కొనొచ్చు కదా. 50% బెనిఫిట్ ఉంది. ఎందుకంటే నేను ₹3,000 ఖర్చు పెడితే ₹1,500 సేవ్ అవుతుంది. సో ₹1,500 నేను నా ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు వెళ్ళిపోతాయా లేదా? సో సేవ్ అవుతుంది కాబట్టి కొనొచ్చు. సో హ్యాపీ. మీరు ఒక ఇంట్లోకి వాడుతున్న ప్రొడక్ట్స్ ద్వారా మీరు హ్యాపీ. సో ఇదే ప్రోడక్ట్ ని మీరు వాడుతున్నారు కదా, ఈ ప్రోడక్ట్ ద్వారా ఒక ₹1,00,000 సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తుంది అనుకోండి. చేయొచ్చా లేదా? ఈ అవకాశం చెప్పొచ్చా లేదా? సో బయట మార్కెట్ లో మనం ఒక బిజినెస్ పెట్టాం. నేను సొంతంగా ఒక 5 లక్షలు పెట్టి ఒక బట్టల షాప్ పెట్టాను. సో నేను ఎవరికి చెప్పకపోతే నా షాప్ లోకి ఎవరు వచ్చి కొంటారు? అసలు షాప్ ఉన్నట్టు ఆ షాప్ మార్కెట్ లో తెలియాలా లేదా? తెలియాలంటే నేను ఏం చేస్తా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్డింగ్ రాస్తా, నా షాప్ పేరు రాస్తా. తర్వాత నా షాప్ ఈ సెంటర్ లో ఉందని చెప్పేసి అక్కడక్కడ నేను బోర్డ్స్ పెడతా, కొన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తా, పాంప్లెంట్ వేస్తానా లేదా? ఎందుకు? నా బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో మై బిజినెస్. సో ఇక్కడ కూడా ఏంటి అంటే కంపెనీలో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్టుగా ఎదుటి వ్యక్తికి తెలియాలని మీరు చెప్పాలా లేదా? సో ఇక్కడ 50% బెనిఫిట్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు ఎదుటి వ్యక్తికి చెప్పడమే ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ. సో షేర్. ఈ రోజు చాలా విషయాల్లో మనం షేర్ చేసుకుంటున్నాం. ఎంతమంది గూగుల్ పే వాడుతున్నారండి? గూగుల్ పే అందరి దగ్గర ఉంది. సో మనం ఎందుకు గూగుల్ పే వాడుతున్నాము? మనీ ట్రాన్సాక్షన్ కోసం. సో మీకు ఎవరు చెప్పారు గూగుల్ పే వాడమని చెప్పేసి? మీ ఫ్రెండ్, మీ రిలేషన్ ఎవరో ఒకరు చెప్పుంటారు కదా, పలానా డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే గూగుల్ పే చేసుకుని నేను నీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు నా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయి. సో ఎందుకు చెప్పామంటే అక్కడ ఒక ₹51 రిఫరల్ బోనస్ ఇచ్చాడు స్టార్టింగ్ లో. దానికోసం మనం 10 మంది చెప్పినాం, ₹500 వచ్చింది, హ్యాపీ. తర్వాత ఎన్ని రోజులు మీకు డబ్బులు వచ్చాయి? ₹1,00,000 ట్రాన్సాక్షన్ జరిగింది. ఎప్పుడు వచ్చినాయి డబ్బులు? ప్రతిసారి బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటుందా, లేకపోతే ప్రతిసారి ఆఫర్ ఇస్తుందా? ఆఫర్ ఇస్తుంది. కానీ ఏదో కంపెనీలో ఏదో ప్రోడక్ట్ కొనుక్కోండి ఇది డిస్కౌంట్ వస్తే అదే ఆ కంపెనీ కూడా మనకి ప్రమోట్ చేస్తూనే ఉంది.
కదా, చేస్తుందా లేదా? సో ఎవరికైతే బెనిఫిట్ రాలేదు. నేను చూపించే ఆపర్చునిటీలో మీరు ఎంతమందికి అయితే ఆపర్చునిటీ ఇస్తారో వాళ్ళు కొన్న ప్రతిసారి, వాళ్ళ ఇంట్లోకి ప్రోడక్ట్ కొన్న ప్రతిసారి మీకు డబ్బులు వచ్చాయనుకోండి, ఎలా ఉంటుంది? మీరు 100 మందికి ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు 100 మంది ప్రతి నెల వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన సామాను కొనుక్కుంటున్నారు అనుకోండి, ఆ వచ్చిన టర్న్ ఓవర్ లో మీకు ఒక 10% క్యాష్ బ్యాక్ వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా లేదా? 100 మందికి ఇస్తే 100 మంది, 1000 మంది ఇస్తే 1000 మంది, ఎంత మంది కన్నా ఇవ్వచ్చు. సో అదే మన యొక్క ప్రాసెస్, షేరింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకుందాం లైఫ్ టైం బెనిఫిట్ మనకి ఎట్లా వస్తుంది. సో ఇక్కడ యూజ్ చేసాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం? షేర్ చేస్తున్నాం. నేను వాడుతున్నాను, నాకు తెలిసిన వాళ్ళకు నేను చెప్తున్నాను. సో మీరు ఒక నెలంతా కష్టపడి చెప్పారు, ఎంతసేపు చెప్పమన్నాను? మీ పనిని ఆపేసి చెప్పమన్నాడా? మీ పని చేశాక ఒక 2 గంటలు చెప్పమన్నా. రోజుకు 2 గంటలు చెప్పొచ్చు అంటే ఎంతమంది చెప్పొచ్చు అండి? రోజులో ఒకరికి చెప్పొచ్చా? ఒకరికి చెప్పొచ్చు. రోజు నెలంతా చెప్తే 30 మందికి చెప్పొచ్చా? ఇప్పుడు 30 మందికి చెప్తే ఈ బిజినెస్ ని ఓకే చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 50% ఉంటారా? ఒక 15 మంది కానీ నేను ఒక రౌండ్ ఫిగర్ తీసుకుంటాను, ఒక 10 మెంబర్సే ఈ బిజినెస్ ని ఓకే చేశారు. వీరందరూ వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి ప్రోడక్ట్ కొనుక్కోమన్నా. సో ప్రోడక్ట్ స్టార్ట్ చేశారు. ఎగ్జాంపుల్ ఎంత తీసుకుందామండి? ఒక్కొక్కరి ఇంట్లో ఎంత ఖర్చు ఉంటుంది? సార్ చెప్పారు 3000 అని. ఫ్యామిలీ కొద్దిగా పెద్దగా ఉంది, అప్పుడు ఒక 5000 ఉంటుంది. ఉమ్మడి కుటుంబం ఉంది, 10,000 ఉంటుంది. ఫ్యామిలీ సైజుని బట్టి ఉంటుంది. యావరేజ్ గా తీసుకున్నా ఒక 3 నుంచి 4,000 రూపాయలు ఉంటుంది కదా. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఒక 4,000 రూపాయల ఖర్చు తీసుకుంటాం. ఇది ఇంట్లో ఉన్న ఖర్చు. ఈ ఖర్చు మనం బయట మార్కెట్లో ఎక్కడో పెడతా ఉన్నాం. సో ఈ 4,000 రూపాయలతో 10 మంది ఈ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. సో కంపెనీకి వచ్చిన టర్న్ ఓవర్ ఎంత అవుతుందంటే 40,000 రూపాయల టర్న్ ఓవర్. ఓకే, క్లియర్? ఈ 40,000 రూపాయల టర్న్ ఓవర్ లో మనకు ఒక 10% యావరేజ్ గా తీసుకుంటే మన కంపెనీలో 10 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. అందులో యావరేజ్ చేసి ఒక 10% ఇన్కమ్ వచ్చింది అనుకోండి, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 4,000. 40,000 లో 10% అంటే 4,000 రూపీస్ బెనిఫిట్. బాగుందా లేదా? మీరు వాడుకున్న డబ్బులు మీకు వచ్చేసాయా లేవా? 10 మందికి చెప్తే హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే 50% బెనిఫిట్ కాకుండా మళ్ళీ మోర్ దెన్ మనకు 4,000 బెనిఫిట్ వచ్చింది, చాలా హ్యాపీ. సో ఇదే హ్యాపీనెస్ ని ఈ మీ యొక్క 10 మంది కొంటేనే వచ్చింది కదా, ఈ 10 మందికి కూడా ఇవ్వచ్చు అవకాశం. సో ఇద్దామా లేదా? సో వీళ్ళకి ఏం చెప్తాం? నాకు ఈ విధంగా అమౌంట్ అనేది వచ్చింది. సో మీరందరూ కూడా చెప్పారనుకోండి, సేమ్ ప్రాసెస్ మీకు వస్తుంది. సో మీరేం చేయాలి? మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను రోజుకొకరికి చెప్పా, నెలకు 30 మంది చెప్తే 10 మంది వచ్చారు. మీరు సేమ్ ప్రాసెస్ చేయండి, మీకు కూడా ఒక 10 మంది వచ్చారు అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 10 × 10 100 మంది అవుతారు కదా. ఒక్కొక్క వ్యక్తి నుంచి 10 మంది వస్తే 10 మంది నుంచి 100 మంది అవుతారు. ఇప్పుడు ఈ 100 మంది మనకేమన్నా డబ్బులు ఇవ్వమన్నామా? మీ ఇంట్లో పేస్ట్ మార్చమన్నాం అంటే వాళ్ళ ఇంట్లో ఖర్చు 4,000 రూపాయలు, ఇక్కడ మన వెస్టీజ్ మార్కెట్ లో ఖర్చు పెట్టారు. అప్పుడు టర్న్ ఓవర్ వచ్చేసి 4 లక్షల రూపాయలు అవుతుంది కదా, 4 లక్షల రూపాయలు. ఇప్పుడు ఈ 4 లక్షల రూపాయలలో మనకి ఎంత వస్తుంది? 10%. మనకి ఈ 4 లక్షలలో 10% అంటే ఇక్కడ 40,000 రూపాయలు వచ్చింది అనుకోండి, మనం హ్యాపీయా కాదా? 40,000 రూపాయలు. సో చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ 40,000 రూపాయల పైన ఆదాయం ఎంత మందికి ఉంది? 40,000 రూపాయల పైన ఆదాయం జాబ్ ద్వారా కావచ్చు, లేదు మీరు చేస్తున్న వ్యాపారం ద్వారా కావచ్చు. 40,000 రూపాయల పైన ఆదాయం వస్తుందా? సో 40,000 రూపాయల లోపల ఆదాయం కోసము మనం 8 నుంచి 10 గంటలు కష్టపడుతున్నామా లేదా? అంత లోపలనే ఉంది. కానీ జస్ట్ ఇక్కడ ఒక 10 మందికి రిఫర్ చేసి వాళ్ళ ద్వారా ఒక 100 మందికి గైడ్ చేయగలిగితే మన ఇన్కమ్ 40,000 రూపాయలు వస్తుందంటే చేయొచ్చా లేదా? ఎస్. దీనికోసం మీరు చేస్తుంది ఏంటి? మీ యొక్క స్పేర్ టైం ఒక 2 అవర్స్ మీరు పార్ట్ టైం గా కష్టపడుతున్నారు. మీకు వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ ఉంది, ఇది పార్ట్ టైం ఒక 40,000. సో బాగుంది. సేమ్ ప్రాసెస్ ఇంకొక 10 మందికి చెప్పారనుకోండి, ఈ 100 మంది కూడా. సో ఏమవుతారు? అక్కడ 1000 మెంబర్స్ టీమ్ అవుతారు. ఈ 1000 మెంబర్స్ మనకు వచ్చేసి 4,000 రూపీస్ ప్రొడక్ట్ కొనుక్కున్నప్పుడు అక్కడ నుంచి వచ్చిన టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? అప్పుడు 40 లక్షల రూపాయలు, 40 lakhs టర్న్ ఓవర్. సో చెప్పండి, బయట మార్కెట్ లో మనం ఒక బిజినెస్ పెట్టినాము, 40 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ క్రియేట్ చేయగలిగిన బయట మార్కెట్ లో బిజినెస్ లో మనం రిస్క్ ఉంటుందా లేదా? ఎందుకంటే 40 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అంటే మోర్ దెన్ ఒక రోజుకి 1,00,000 నుంచి 1,30,000 రూపాయల వరకు మన టర్న్ ఓవర్ జరుగుతున్నది. 1,30,000 రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుందంటే మనం ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెట్టాలి, ఎంత పెద్ద షాప్ క్రియేట్ చేయాలి, ఎంత మందిని మనం అందులో వర్కర్స్ గా పెట్టుకోవాలి. సో ఎన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ టెన్షన్స్ బయట ఉంటాయి. సో ఇవన్నీ హ్యాండిల్ చేసే క్రమంలో మీకు టైం దొరుకుతుందా? బయటకు 10 రోజులు వెళ్ళి రావాలి, టైం దొరుకుతుందా? టర్న్ ఓవర్ పెద్ద ఉంది, ఇన్కమ్ పెద్ద ఉంది, టైం దొరుకుతుందా?
మీకు టైం మిస్ అవుతుంది. అలా 60 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత మన దగ్గర టైం లేదు. మనం సంపాదించిన డబ్బులు ఏం ఖర్చు పెడతాం, దేనికి ఖర్చు పెడతాం? మనం లైఫ్లో హ్యాపీగా ఉన్నాం, డబ్బులు వచ్చినంత మాత్రాన అనుభవిస్తేనే హ్యాపీగా ఉంటాం. సో మన టైం మన ఫ్యామిలీతో గడిపితేనే మనం హ్యాపీగా ఉంటాం. సో ఇక్కడ 40 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ వచ్చింది కదా, ఇందులో మీ ఇన్కమ్ 4 లక్షల రూపాయలు వచ్చిందండి. హ్యాపీయా కదా? పార్ట్ టైంగా. సో మీరు ఇక్కడ చూస్తే మీరు ఏం చేశారంటే మీరు చేసింది 10 మంది వ్యక్తులతోనే, కానీ 10 మందికి నేర్పించారు. ఈరోజు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, స్కూల్లో టీచింగ్ చెప్తున్నారు. వీళ్ళలో కొంతమంది టీచర్స్ అవుతారా లేదా, కొంతమంది డాక్టర్స్ అవుతారా లేదా, కొంతమంది ఇంజనీర్స్ అవుతారు. అంటే వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్కి వెళ్తారు. సో ఒక టీచర్ గైడ్ చేస్తే 10 మంది టీచర్స్ అయ్యారనుకోండి, ఈ 10 మంది మళ్ళీ కొంతమందికి గైడ్ చేస్తారా లేదా? సో ఇక్కడ నేర్పించడం అంటే లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరేం చేశారంటే మీరు చేసిన పనిని ఈ 10 మందికి నేర్పించారు. ఈ 10 మంది నెక్స్ట్ వాళ్ళ లెవెల్లో వాళ్ళ కిందున్న వాళ్ళకి నేర్పిస్తున్నారు. సో ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సో ఈ ప్రాసెస్ లో ఒక 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయేసరికి మీ ఇన్కమ్ 4 lakhs అవుతుందండి. కానీ మీరు ఖర్చు పెట్టే అమౌంట్ ఎంత? మీరు మీ ఇంట్లో ఖర్చు పెట్టే అమౌంట్ ఎంత? 4,000. 40 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. మీరు పెట్టేది 4,000 రూపాయలు మీ ఇంట్లోకి పెట్టి మీరు చేస్తా ఉన్నారు పని. సో ఈ విధమైన సక్సెస్ అనేది మనకు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో మీరు చూడండి, ఒకప్పుడు మీరు చేస్తున్న పనిలో నేనేం చెప్పాను, సెక్యూరిటీ ఉందా అని చెప్పేసి అడిగాను. సెక్యూరిటీ ఎందుకు లేదంటే మీరు ఒక పర్సన్ గా మీరు 100% పని చేస్తున్నారు, 100% వర్క్ చేస్తున్నారు. నేను ఒక్కరిని పని చేస్తున్నాను, కానీ 100% పని చేస్తున్నాను. ఇక్కడ ఒక ఇటుకలు ఉన్నాయి, ఒక ట్రాక్టర్ ఇటుకలు ఉన్నాయి. ఈ ట్రాక్టర్ ఇటుకలు నేను ఒక 10 అంతస్తుల బిల్డింగ్ మీదకి నేను మోయాలి. ఎంత టైంలో చేయగలుగుతాను? ఎప్పటికది కంప్లీట్ అవుతుంది. అవుతుందా? చాలా రిస్క్ తో కూడుకున్న పని. నా దగ్గర ఒక 10 మంది వ్యక్తులు ఉన్నారు. నేను ఒక ఫ్లోర్ లో ఉన్నా, తన ఒక ఫ్లోర్ లో ఉన్నాడు, తన ఒక ఫ్లోర్ లో ఉన్నాడు. 10 మంది లైన్ గా ఉన్నాం. సో ఈ ప్రోడక్ట్ మనం షేర్ చేసుకున్నాం. పైకి ఎంతసేపట్లో కంప్లీట్ అవుతుంది. సో పని ఈజీగా అయ్యింది అండ్ పైకి కూడా తొందరగా కంప్లీట్ అయింది. సో ఇది ఏమంటారంటే నెట్వర్క్ మార్కెటింగ్. మీరు టీంతో పని చేస్తే కనుక 100% సక్సెస్ అవ్వచ్చు. మనం సింగిల్ గా కష్టపడితే కొద్ది మొత్తమే లాభాన్ని పొందుతాం. టీమ్ గా కష్టపడితే మన టీంతో పాటు మనం లబ్ధి పొందుతాం. ఒక స్టోరీ ఉందండి, కలిసి ఉంటే కలసి సుఖం అనే దానికి. ఒక నలుగురు ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతుండే ఆస్తి గురించి. సో తండ్రి డీలా పడిపోయింది, ఏజ్ అయిపోయింది, తన మంచం పడ్డాడు. సో వీళ్ళందరూ కలిసి ఉండాలని చెప్పేసి తండ్రి యొక్క కోరిక, కానీ వీళ్ళు ఎప్పుడు కలిసి ఉండట్లేదు. సో ఒకసారి అడవికి వెళ్ళమన్నాడు, మనిషికి ఒక కట్టె తీసుకురమ్మన్నాడు. తలా ఒక కట్టె తీసుకొచ్చి, కట్టెని తలా ఒక కట్టెని తీసుకొచ్చి అన్ని ఒక దగ్గర కట్టమన్నాడు. ఒక 4 కట్టెలు కలిపి కట్టేసి, సో దాన్ని విరవమని చెప్పాడు. ఫస్ట్ కొడుకు ఇచ్చిండు, సెకండ్ కొడుకు, థర్డ్ కొడుకు, అందరికి ఇచ్చాడు. ఎవ్వరు విరవలేకపోయారు. ఎందుకు? బికాస్ స్ట్రెంత్. అవి అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి స్ట్రెంత్ ఉంది. అదే సింగిల్ గా విడదీసి ఒక్కొక్కరికి ఇచ్చి విరవమన్నాడు, అప్పుడు విరిగిపోయింది. అంటే మన లైఫ్ లో కూడా మనం సింగిల్ గా కష్టపడుతున్నప్పుడు మనం ఏదైతే పని అయిపోతుందో ఆ రోజు మన ఫ్యామిలీకి సెక్యూరిటీ లేదు, మనీ రాదు. మనం ఎంతైతే బాగా చూసుకోవాలనుకున్నామో ఆ హ్యాపీ లైఫ్ అనేది మన ఫ్యామిలీకి ఉండదు. కానీ కలిసికట్టుగా చేసినప్పుడు ఆ సక్సెస్ తీసుకోవచ్చు. అలా కలిసికట్టుగా చేసే బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇక్కడ ఎలాంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది మన కంపెనీ యొక్క ప్రొఫైల్ అండి. సో ఈ ప్రాసెస్ లో కనుక చూసుకుంటే మీ కింద ఏదైతే 1000 మెంబర్స్ ఉన్నారో వీళ్ళు డైలీ 2 hours పని చేశారు అనుకోండి, 2 hours. అప్పుడు టోటల్ గా టైం ఎంత అవుతుంది? 2000 hours. మీరు ఒక్కరిగా పని చేస్తే 8 hours మాత్రమే, ఒక డేలో 8 గంటలు మాత్రమే పని చేయగలుగుతారు. కానీ మీరు టీం ద్వారా పని చేయడం ద్వారా 2000 గంటల టైం అవుతుంది. ఇలా మీరు 30 రోజులు పని చేశారనుకోండి, ఎంత అవుతుంది? 60,000 గంటలు పని అవుతుంది. మీరు లెక్కేసుకోండి, 8 గంటలు 35 సంవత్సరాలు లెక్కేసుకుంటే 1,00,000 గంటల టైం అవుతుంది. అంటే మన జీవితాంతం కష్టపడి సంపాదించే డబ్బుని ఇక్కడ 1 నెలలో సంపాదించవచ్చు అన్నది ఇక్కడ మన యొక్క కంపెనీ కాన్సెప్ట్. సో ఇలాంటి కంపెనీ మనకు అవకాశం ఇస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా మంది సక్సెస్ అయినారు. సో ఈ యొక్క ప్రాసెస్ లో మన యొక్క ఇన్కమ్ అనేది ఈ విధంగా జనరేట్ అయితే మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా లేదా? లగ్జరీ హౌస్, లగ్జరీ కార్ అండ్ పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్, ఇంట్లో గోల్డ్ అండ్ టైం దొరుకుతుంది మన దగ్గర అండ్ హెల్త్ ఉంటుంది. అలాగే వచ్చేసి మనకు ప్రతి ఒక్కటి ఏదైనా సరే డబ్బు అన్లిమిటెడ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క డ్రీమ్ అనేది సక్సెస్ చేసుకోవాలి. సో ఇంత మంచి అద్భుతమైన అవకాశం ఇస్తున్న కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ కాబట్టి ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఉంది. సో ఓకే, ప్లాన్ అయితే బాగుంది. సో అందరూ చేయొచ్చు, ఎవరు చేయలేదు అనేది ఏం సిచ్యువేషన్ లేదు. 18+ ఎవరైనా చేయొచ్చు. మరి సక్సెస్ రేట్ ఎట్లా ఉంది చూద్దామా?
ఇందులో ఎంతమంది సక్సెస్ అయ్యారు అనేది నేను ఒక ప్రొఫైల్ చూపిస్తాను. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళందరినీ నేను ఇక్కడికి తీసుకురాలేదు. వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్, వాళ్ళ యొక్క స్ట్రక్చర్ అనేది నేను చూపించగలుగుతాను. అదే మనకు వచ్చేసి సక్సెస్ ప్రొఫైల్ అంటామండి. సక్సెస్ ప్రొఫైల్ విన్నింగ్ టీం నుంచి. ఈ యొక్క సక్సెస్ ప్రొఫైల్లో ₹1,00,000 నుంచి 80 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళ వరకు ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళ ప్రొఫెషనల్స్ ఉన్నాయి. సో అది నేను చూపిస్తాను. సో ఇది వచ్చే ఇంత గొప్ప ఫౌండేషన్ మనకు స్థాపించిన వ్యక్తి గురించి తెలుసుకున్నామండి. ద గ్రేట్ లీడర్ వచ్చేసి గౌతమ్ బాలి సార్. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ నెక్స్ట్ కన్వర్బీర్ సింగ్ అండ్ దీపక్ సింగ్. ఈ ముగ్గురు ఈ కంపెనీకి త్రిమూర్తులు అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీలో త్రిమూర్తులు అండి. ఈ బిజినెస్ ని ప్యాషనేట్ గా బిల్డ్ చేస్తున్నారు. వెరీ పవర్ఫుల్ మేనేజ్మెంట్. కంపెనీ రాబోయే 100 సంవత్సరాలకు కూడా స్టాండర్డ్ చేసి పెట్టిన వ్యక్తులు అనమాట. వీళ్ళ ఆధ్వర్యంలో మనకు ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు. సో ఈ గ్రేట్ లీడర్ ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే మన పిల్లలకి ఎడ్యుకేషన్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం, ఎంత ఖర్చు అయినా సరే. ఈ బిజినెస్ ఎవరికి తెలియదు, కానీ ఎట్లా చేయాలి అన్న ఎడ్యుకేషన్ ఇచ్చే పర్సన్ ఎస్పీ బరేల్. సో సార్ వచ్చేసి విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్థాపించి ఈరోజు సక్సెస్ఫుల్ ఇందులో ఎంతో మందికి సక్సెస్ ని చూపిస్తున్నారు. సో సార్ యొక్క నెగటివ్ ప్లేస్ వచ్చేసి జైపూర్ అండి. కొన్ని వేల మందికి ఒకటే ఒక లొకేషన్ లో 3 నుంచి 4 రోజులు మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి కూడా నెక్స్ట్ మాట్లాడదాం. వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫోటో, సార్ యొక్క ఈ కంపెనీ ద్వారా తీసుకున్న కార్స్ అండి. ఇవి 4 రకాల కార్లు తీసుకున్నాడు. లాస్ట్ టైం తీసుకున్న కారు పోర్షే ₹1,30,00,000, ₹1,30,00,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ టోటల్ ఫ్యామిలీ ఫోటో. సో ఈ సార్ అండర్ లో విన్నింగ్ టీమ్ గైడెన్స్ ఫాలో అవుతూ సక్సెస్ అయిన పీపుల్స్ యొక్క కార్ బుక్ సక్సెస్ ప్రొఫైల్ అంట. ఇందులో అనూప్ సార్ వచ్చేసి మనకు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. రెడ్డిస్ ల్యాబ్ లో వర్క్ చేస్తుండే అనమాట. ఈ బిజినెస్ నుంచి ఆల్మోస్ట్ 14 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నాడు. అండ్ ఆడి కార్ అచీవ్మెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి గులాబ్ సింగ్ జడేజా సార్ వచ్చేసి బిజినెస్ ప్రొఫైల్ నుంచి వచ్చారు. సో ఈ బిజినెస్ నుంచి సక్సెస్ అయ్యి lakhs of rupees ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అండ్ సాగర్ బామ్రీ ఇతను బొంబాయి నుంచి వచ్చిన పర్సన్ అనమాట. రైల్వే టికెట్. సో ఎస్ ఆర్ నో సార్ వింటున్నారు అందరూ? రైల్వే టికెట్, రైల్వే ప్లాట్ఫారం కి వెళ్ళి ఒక ప్లాట్ఫారం టికెట్ తీసుకొని అక్కడ కూర్చొని వచ్చిపోయే వాళ్ళకి ఈ యొక్క కాన్సెప్ట్ ని వివరించి ఈ రోజు 14 lakhs ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తున్న పర్సన్ సాగర్ బామ్రీ. సో నెక్స్ట్ చూసుకుంటే చాలా మంది ఇక్కడ సక్సెస్ఫుల్ ప్రొఫైల్స్ ఉన్నారండి. కానీ మన తెలంగాణ నుంచి నేను కొంతమందిని చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే పురుషోత్తమ దాసు అండ్ పూర్ణిమ మేడం. సో సార్ వచ్చేసి క్రైమ్ బ్రాంచ్ నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో 70,000 ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తూ ఒక పార్ట్ టైం గా ఈ బిజినెస్ ద్వారా నెలకి ₹6,00,000 సంపాదిస్తున్న పర్సన్ అండి. హైదరాబాద్ లో ఉంటారు. సో ఈ కంపెనీ నుంచి ఒక కార్ ఆల్రెడీ బ్రీజా కార్ ఉన్నారు. నెక్స్ట్ కార్ వచ్చేసి 16th నాడు వస్తుంది. అండ్ అది వచ్చేసి బెంచ్ కార్. మోర్ దెన్ 50 lakhs ప్లస్ ఇన్ కార్ ఖరీదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఒక్క పర్సన్ గురించి చెప్పాలండి. సో రాజేందర్ జిత్కర్ సార్ పేరు వచ్చేసి. సో లాస్ట్ 1.5 year క్రితము సారు ఇన్కమ్ వచ్చేసి ₹5,20,000. ప్రజెంట్ వచ్చేసి ₹9,00,000. కానీ విచిత్రం ఏంటంటే లాస్ట్ 1.5 year క్రితం సారు చనిపోయాడు. ఈ రోజు సారు మనకు లైవ్ లో లేడు. కానీ తన ఇంట్లోకి వచ్చే ఇన్కమ్ మాత్రం ₹9,00,000 పర్ మంత్ వస్తా ఉంది. దట్ ఈస్ సెక్యూరిటీ. తన కింద ఒక నెట్వర్క్ ఫామ్ చేసుకున్నాడు. ఆ నెట్వర్క్ ద్వారా ₹1,00,00,000 కూడా ఇన్కమ్ సంపాదిస్తా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ కులకర్ణి అండ్ షీలా మేడం. సో సార్ వచ్చేసి సంగారెడ్డి నుంచి ప్యాషనేట్ గా చేస్తున్న పర్సన్స్ అనమాట. సో సార్ యొక్క ఈ బిజినెస్ లో 6 నెలల్లో సెలీరియో కార్ అచీవ్మెంట్ చేశారు. అండ్ సార్ యొక్క ఇన్కమ్ కూడా మోర్ దెన్ 5 lakhs వరకు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చరణ్ సార్ అండ్ భార్గవ్ మేడం. సార్ వచ్చేసి ఒక ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. అండ్ మేడం వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. జాబ్ ఫ్రీడమ్ కొని ఈ బిజినెస్ లోకి వచ్చారు. మోర్ దెన్ 5 lakhs వరకు ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అండ్ మౌలాలిలో ఒక 3.5 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారండి కంపెనీ ద్వారా ఫ్రీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ మోస్ట్ ఎక్సైటెడ్ లీడర్ మనకు సలీం సార్ అండ్ షాయిన్ మేడం. మనం కొద్దిసేపట్లో చూస్తాము. సో సార్ వచ్చేసి ఇక్కడ చాలా బ్యాక్ క్లాస్ నుంచి వచ్చాడు.
క్యాబ్ డ్రైవర్ ప్రొఫెషన్ నుంచి వచ్చి ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ లో మనకు స్థానం సంపాదించాడు. హైయెస్ట్ పిన్ అచీవర్, డియూసిడి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. సార్ లైవ్ లో మనం మాట్లాడతాం, వింటాం. సో నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ నుంచి మెంటర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ స్టార్ట్ చేసిన పర్సన్ అండ్ ఇందర్బీర్ సింగ్ అండ్ సతీందర్ కౌర్. సో వీళ్ళు ఆల్రెడీ కోటీశ్వర్లు, అయినా వాళ్ళకి బిజినెస్ అవసరం లేదు, కానీ 10 మందికి ఈ అవకాశం ద్వారా హెల్ప్ చేయొచ్చు అన్న దృక్పథంతో ఈ బిజినెస్ లోకి వచ్చి ఇక్కడ నుంచి సక్సెస్ అయినారు. సార్ వచ్చేసి 2 కార్లు కొన్నాడు, ఒకటి వర్నా, రెండోది BMW కార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీనివాస్ సార్ ఉన్నారు అండ్ స్వప్న మేడం ఉన్నారు. సో సార్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ ప్రొఫెషన్ 7th క్లాస్ చదువుకున్నాడు, కానీ ఈ రోజు ఇక్కడ నుంచి సక్సెస్ అయ్యి 5 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది సంపాదిస్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ వడ్డేమను. సో బిజినెస్ ప్రొఫెషన్ నుంచి వచ్చేసి 2 lakhs ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు అండ్ స్కోడా కార్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇలా చూసుకుంటే చాలా మంది సక్సెస్ ప్రొఫైల్ ఇక్కడ ఉందండి. సో ఓకే, కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అవి మనకు దొరకట్లేదు. సో ఇది మన యొక్క సక్సెస్ ప్రొఫైల్ అండి. ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు, బుక్ లో చూస్తే మీరు ఆ బుక్ మీకు ప్రొఫైల్ అందుబాటులో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఇలాగ మనకు ఈ తెలంగాణలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు మీకు ఆపర్చునిటీ చేతులలో ఉంది. మీరు తీసుకోవాల్సింది ఒకే ఒక డిసిషన్. ఎవరి గురించి అంటే మీ గురించి ఫస్ట్ మీరు తీసుకుంటే ఇక్కడ 100% సక్సెస్ అనేది వస్తుంది. సో ఇది మన యొక్క ప్రజెంటేషన్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక సెషన్ ఉంది, మనకు డెమో సెషన్ ఉంది. సో సార్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో బ్యాక్ టు ద హోస్ట్. సో థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అశోక్ సార్. మనకి ఇంత మంచి ఆపర్చునిటీ గురించి చెప్పినందుకు ఒక సార్ గురించి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.